ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 3వ తారీఖు గురువారం రోజున వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 3 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏం జరుగుతుంది, ఆ కాల్ రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్ ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వింటారు. ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరు అధికంగా ఉంటుంది. ఇక వీరి జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు అయితే చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 3వ తారీఖు గురువారం నాడు మీ యొక్క దినఫలాలు చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు ఒక స్నేహితురాళ్ళ నుండి కానీ, బంధువుల నుండి కానీ, మీ చుట్టుప్రక్కల నుండి కానీ ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ యొక్క వ్యక్తిగత జీవితానికి న్యూస్ అయితే వింటారు. ఇక ఉదాహరణకు, ఇది వరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీ మిత్రులకు కానీ, మీ స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఎవరిదైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక ఒక వ్యక్తిని అడిగారా? ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా? మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు, వారి నుండి తిరిగి రావడం లేదు, మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ అనేది రావడం, ఇక రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుంది కదా అని చెప్పడం, ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు, ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వీరి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకుంటారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు ఇక వృషభ రాశి వ్యక్తుల జాతకులు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కాస్త అయితే ఉపశమనం, ఊరట కలిగించే విధంగా ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు అని మీరు నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి రోజు ఖచ్చితంగా మీకు
ఈ రోజు అయితే పరిష్కారం అయితే దొరకబోతుంది. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది చాలా మంచిగా వ్యాపారం జరుగుతుంది. కనక వర్షం అనేది కురుస్తుంది. మీ పైన ప్రశంసల వర్షం కూడా కురిపిస్తారు. ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక ఆ యొక్క ఫలితాన్ని ఈ రోజు అందుకోబోతున్నారు. ఇక తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, ప్రతి ఒక్కరు మీకు శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను గుర్తించే వారు మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. ఇక మీకు ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో ప్రయాణాలు చేసేవారు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు నిర్మానుషమైన ప్రదేశంలో వాహనాలలో కూడా వెళ్ళకపోవడమే మంచిది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వృషభ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి ఈ రోజు అయితే మీరు బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది. ఇక 2025వ సంవత్సరం జూలై 3వ తారీఖు గురువారం రోజున వృషభ రాశి వ్యక్తులకి ఉండబోతుంది. ఇక ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఇక అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు అనాథలకు, అభాగ్యులకు, పేదలకు దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇక ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తూ ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది మీరు పొందుకుంటారు. ఇక దుర్గా చాలీసాను చదవండి. ఇక హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా, విష్ణు సహస్రనామాయణం పారాయణం. మీ శనిదేవుని అస్సలు నిందించకండి. శనిదేవునికి ఇష్టమైన నువ్వుల నూనెను, మహాత్మ నూనెను కానీ, నలుపు వస్త్రాలను కానీ, శనిదేవునికి ఇష్టమైన ఏవైనా పేదలకు దానం చేయడం వల్ల మీ శని దోషం అనేది తొలగిపోతుంది. మీకు అంత మంచి జరుగుతుంది. ఇక ఈ వీడియో కోసం ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.